హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి సీయింగ్ స్టోరీస్. ఫస్ట్ అయితే మనం ఈ నెక్ని ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 14.5 అండి. మనం ఆది బ్లౌజ్తో చూసుకుంటున్నాం. సో బ్లౌజ్ వెడల్పు వచ్చేసి ఆది బ్లౌజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచు ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలి అంటే మనకు కింది వైపు డాట్స్ వస్తాయి కదా అండి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోండి. బిగినర్స్ కనుక ఈ వీడియోని చూస్తే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల నేను చెప్పే పాయింట్స్ అయితే మీకు అర్థం అవ్వవు. ఫస్ట్ అయితే మనం నెక్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకొని కర్వ్ షేప్ తీయాలండి. నెక్స్ట్ కింది వైపు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఈ డిజైన్ నెక్ అయితే బ్యాక్ నెక్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఏమైనా డౌట్ వస్తే బ్యాక్ నెక్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇదైతే 3 పార్ట్స్ వస్తుందండి. కింది వైపుకు ఒక పార్ట్, పైన వచ్చేసి 2 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ని కలిపి బ్లౌజ్ డిజైన్ చేయాలి. ఇలాంటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే ఆది బ్లౌజ్ కంటే 1.5 ఇంచు పొడవు ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే మధ్యలో కూడా జాయింట్ పడింది కదా. నార్మల్ బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఆది బ్లౌజ్ కంటే. ఈ డిజైన్ బ్లౌజెస్కి అయితే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన వేసి ఈ విధంగా డాట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్ని ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు చూసుకొని ఉక్సుల వైపు వచ్చేసి 4th ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని అయితే మనం ఎప్పుడైనా కూడా క్రాస్ పీసే తీసుకోవాలండి. అప్పుడే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ ఏ విధంగా పెట్టాలో చూడండి. నేనైతే ఫ్రంట్ సైడ్ నుండే చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని. కరెక్ట్గా బ్లౌజ్ పొడవు చూసుకొని మార్క్ చేసుకోండి. తర్వాత వచ్చేసి పైన చిన్న పఫ్ ఇస్తున్నానండి, అందుకైతే ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. వెడల్పు పొడవు 2 ఇంచెస్ పైన ఎక్స్ట్రా పఫ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మన లైనింగ్కి జాయింట్ పడినప్పుడు 1 సైడే వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ యొక్క మెయిన్ పార్ట్ని పై వైపుకు పెట్టి దాని మీద లైనింగ్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టాలి. తర్వాత బ్యాక్ సైడ్కు మలిచి ఇంకొక కుట్టు వేయాలి. ఈ విధంగా కుట్టడం వల్ల హ్యాండ్స్ దగ్గర పిక్కలకుండా నీట్గా ఉంటుంది. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి, లేదంటే మనం హ్యాండ్స్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ని ఈ విధంగా మధ్యలోకి మలిచి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. తర్వాత మధ్యలోకి చిన్న కట్ ఇచ్చి అక్కడ నుండి 5 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. పైన చిన్న పఫ్ కోసం 5 ఇంచెస్ దగ్గర కూడా చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఈ పఫ్ హ్యాండ్స్ కూడా 2-3 టైప్స్ ఉంటాయండి. ఈ విధంగా కుట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్కి అయితే. ఇప్పుడు చూడండి, పఫ్ అయితే చాలా బాగా వచ్చిందండి. బ్యాక్ పార్ట్ నెక్స్ట్ నేనైతే పైపింగ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కింది వైపుకు ఫస్ట్ పైపింగ్ చేస్తున్నాను. పైపింగ్ కోసం అయితే నేనైతే టిష్యూ పట్టు క్లాత్ తీసుకున్నానండి. పైపింగ్కి ఎప్పుడైనా కూడా ఆ పట్టు కాకుండా ఈ క్లాత్తో పైపింగ్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కట్స్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ సైడ్కి తిప్పి పైపింగ్ వేసేటప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. పైపింగ్ వేయడం అయితే కొంచెం కష్టమే అండి. 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసి కుట్టాలన్నమాట. ఈ విధంగా మూలలు వచ్చినప్పుడు అయితే కొంచెం టెన్షన్ లేపి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్కి క్లాత్ని గట్టిగా మలిచి కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ థ్రెడ్ని కట్ చేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి.
ఈ విధంగా కింది వైపు అయితే స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ పై వైపు అండి. పై వైపు కూడా 2 సైడ్స్ పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేయాలి. ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. ఫస్ట్ అయితే మనం స్టిచ్చింగ్ కోసం పైపింగ్ క్లాత్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పైపింగ్ క్లాత్ని పైన పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ కూడా కుట్టుకోవాలండి. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సీజర్తో అయితే ఈ విధంగా చిన్నగా కట్స్ ఇవ్వాలండి. నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ని పెట్టి, థ్రెడ్ అయితే ఎంత సన్నగా ఉందో పైపింగ్ కూడా అంతే సన్నగా రావాలండి. అప్పుడే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. థ్రెడ్ని అస్సలు లూజ్ పట్టకూడదండి. లూజ్గా పడితే పైపింగ్ అనేది లావుగా వస్తుంది, చూడడానికి బాగోదు. సో ఈ విధంగా అయితే పైపింగ్ని నీట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి మలిచి కుట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ కుట్టు కనబడుతుంది అనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే డోరీస్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కుట్టేటప్పుడే డోరీస్ని కూడా అటాచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా నేను పైపింగ్ వేశాను. ఇప్పుడు చూడండి, ఫైనల్గా అయితే 3 పార్ట్స్ రెడీ అండి. ఇప్పుడు 3 పార్ట్స్ని కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని పిన్స్తో అయితే సెక్యూర్ చేసుకోవాలి. నెక్ అయితే కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని, తర్వాత వచ్చేసి 1 సైడ్ కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా పిన్ రిమూవ్ చేసి కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ అయితే ఏ విధంగా వేయాలో చూడండి. బ్యాక్ సైడ్ డాట్స్ ఎప్పుడైనా కూడా షోల్డర్స్ మధ్యలోకి మలిచి కింద వైపు 4 ఇంచెస్ మార్క్ చేసుకొని వేయాలి. ఈ విధంగా 2 డాట్స్ కూడా వేయాలి. బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో. క్లాత్ అయితే గుచ్చుకోకుండా మొత్తం నేను పైపింగ్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి కింద నడుం దగ్గర హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, బట్ నేనైతే పైపింగే వేశాను. ఇక బ్యాక్ సైడ్ మొత్తం నెక్ పైపింగ్తో చేశానండి. చాలా బాగా వచ్చింది చూడండి. ఈ విధంగా నడుం దగ్గర కూడా పైపింగ్ వేసుకోవాలండి, చాలా నీట్గా ఉంటుంది బ్లౌజు. ఫ్రంట్ పార్ట్ నార్మల్ రౌండ్ నెక్కే పెట్టి పైపింగ్ వేశాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ని ఏ విధంగా అటాచ్ చేయాలో చూడండి. నేనైతే ఎప్పుడు చెప్తాను కదా, హ్యాండ్స్ని అయితే ఎప్పుడైనా కూడా షోల్డర్స్ మధ్యలో నుంచి ఫస్ట్ బ్యాక్ సైడ్కు కుట్టుకోవాలి. నెక్స్ట్ మధ్యలో నుంచి ఫ్రంట్ వైపుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇంకొక స్టిచ్ కూడా వేయాలి. ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేయడం వల్ల ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్ అయితే నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ నెక్ రౌండ్కి పైపింగ్ చేశాను, బ్యాక్ నెక్ ఈ విధంగా వచ్చింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.